మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి జడ్పీహెచ్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. జడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ మధురవాడ చంద్రంపాలెం స్కూల్ అయితే కనుక చాలా ఫేమస్ అండి. ఎందుకంటే మన తెలుగు ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద హై స్కూల్గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అండ్ అలానే సంఖ్యలో చూసుకున్నా సరే 3500 పైచిలకు పిల్లలైతే కనుక ఇక్కడ చదువుతున్న పరిస్థితి. ఇందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు అయితే కనుక ఇక్కడికి వచ్చిన్నారు. ఎందుకంటే కేవలం ఈ యొక్క సెయింట్ ఏఐ ల్యాబ్స్ ఫర్ స్కూల్స్ అనేది అంటే అప్కమింగ్ ఫ్యూచర్ అంతా ఏఐ రిలేటెడే ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడొచ్చు, ప్రతి దాంట్లో తన యొక్క ప్రాముఖ్యత అనేది అందరికీ తెలుస్తుంది. అలానే పిల్లలు చిన్నప్పటి నుంచే ఈ ఏఐ గురించి అలవరుచుకోవాలని చెప్పేసి ఇందులో భాగంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఏఐ ల్యాబ్స్ అయితే కనుక ఏర్పాటు చేశారు. దీన్ని అయితే ఇనాగ్రేట్ చేయడానికి ప్రజెంట్ అయితే కనుక నారా లోకేష్ గారు అయితే కనుక ఇచ్చేసిన పరిస్థితి. సో ఇంకొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనం జిల్లా పరిషత్ చంద్రంపాలెం హై స్కూల్లో అయితే ఉన్నాము. ఏదైతే సెయింట్ ఏఐ ల్యాబ్స్ ఫర్ స్కూల్స్ అనేది అయితే కనుక ల్యాబ్ ఓపెన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇందులో భాగంగా నారా లోకేష్ గారు అయితే కనుక దీన్ని ఇనాగ్రేట్ చేయనున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో అయితే కనుక చాలా ఏఐ రిలేటెడ్తో చాలా ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అవి కూడా ఒకసారి మనం చూసి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ రానున్న కాలంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అందరికీ తెలుసు. పిల్లలకి సడన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాలంటే కనుక అది కష్టతరం అవుతుంది. అందులో భాగంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏదైతే స్కూల్ లెవెల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక అవగాహన ఉంటే కనుక వాళ్ళు ఇంకా రాణించగలరనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏఐ ల్యాబ్స్ ఫర్ స్కూల్స్ అనేది నిజంగా చక్కటి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఒకసారి పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా వరకు అవగాహన ఉంది, ప్రాజెక్ట్స్ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ పిల్లలతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా. So this is a robotic arm, sir. Okay. Robotic arm technology AI is a mechanical engineering, sensors and artificial intelligence. This is a machine which human and handle with imitates the human hand with the hand movements with precision and adaptability. Okay. It has vision sensors which identify the human hand movements. Oh. The application of the robotic arm, it has a wide application in industries to handling heavy loads with less human interference. Okay. Yes, sir. It can be used in logistics and it can be used as a prosthetic arm in surgeries. Okay. In future, it can be used as a space exploration. Okay. Yes, sir. This robotic arms, we use so many ways we use this robotic arm. ఓకే, Yes, sir. థ్యాంక్ యూ. Thank you, sir. ఉంది. సో ప్లాంటేషన్ అయితే ఉంది ఇందులోని. అసలు ఇది ఏంటి, దీని గురించి ఒకసారి ఈ పాప మాటలోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా ఏంటిది? This project is called Smart Farming. The components of this స్మార్ట్ ఫార్మింగ్. Smart farming. యా components of this activity are soil moisture sensor, OLED display, buzzer, red LED, green LED, Arduino Nano, ఓకే power bank. So ఓకే firstly, soil moisture sensor detects the soil moisture level and sends the signal to the Arduino Nano. ఓకే Arduino Nano processes the signal of soil moisture level and display out on the OLED. ఓకే If the soil is wet, the display shows. Thank you. If the soil is dry, the display shows. వావ్. సో ఇక్కడ సాయిల్ మాయిశ్చర్ ఉంటే కనుక థ్యాంక్ యూ అని చూపిస్తుంది. Yes. సో ఎప్పుడైతే సాయిల్ మాయిశ్చర్ డ్రై అవుతుందో సో కంప్లీట్ గిమ్మి వాటర్ అని చెప్పేసి సెన్సార్, సో దట్ వాటర్ వేస్టేజ్ తగ్గుతుంది అండ్ అలానే మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. Yes. And if the soil is dry, the red LED glows and the buzzer rings. If the soil is wet, the green LED glows. It means the plant has sufficient water. రియల్లీ వండర్ఫుల్ అమ్మా, రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరీ స్కూల్ అనేది చాలా చక్కటి ప్రోగ్రామ్ సార్, దీని గురించి ముందుగా అందరికీ నమస్తే అండి. ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ ది సైంట్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్. వాళ్ళ ఆధ్వర్యంలో మన చంద్రంపాలెం స్కూల్ కాకుండా ఇంకొక 35 స్కూల్స్ మన భీమ్లీలోను, అలాగే ఇంకొక 15 స్కూల్స్ విశాఖ జిల్లా మొత్తంలో ఏఐ ల్యాబ్స్ నిర్వహించినందుకు మన ఆయన చైర్మన్ బివి రావు గారికి, అలాగే వాళ్ళ టీం తరపు నుంచి శర్మ గారికి అండ్
కృష్ణ గారికి వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మనం గతం 1 year నుంచి చూసుకుంటే మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రియతమైన మినిస్టర్ గారు లోకేష్ అన్నయ్య గారు, వీళ్ళందరూ ఎంతో కష్టపడి మన వెనకబడ్డ స్టేట్ని దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వచ్చే రోజుల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, లేకపోతే ఇక్కడ డేటా సెంటర్ కానీ, లేకపోతే అలాగే మనకి మిగతా స్టేట్స్లో సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి డెవలప్మెంట్ పరంగా దే హ్యావ్ బీన్ టేకింగ్ అ లాట్ ఆఫ్ డెసిషన్స్. అండ్ అటువంటి డెసిషన్లో మనకి ఈ రోజున మనకి ఈ ఏఐ ల్యాబ్స్ అనేది ఎంతో ముఖ్యంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు వాళ్ళకి ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అ లాట్. అండ్ కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ, మనకి ఒకప్పుడు ఇంటర్నెట్ ఎలాగ వచ్చి రెవల్యూషన్ చేసిందో అలాగే ఇప్పుడు మనకి ఏఐ అనేది ఇట్స్ గోయింగ్ టు బి అ రెవల్యూషనరీ ప్రోడక్ట్. అండ్ ఆ ప్రోడక్ట్ని మన గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉంది.